guys, welcome back to my channel Karimnagar Kirtana. So ee roju vachesi manchi special day undannamata. So మేమందరం మస్తు సాంప్రదాయంగా రెడీ అయిపోయినాం. సాంప్రదాయిని సుప్పిని అమ్ములు ఇక్కడ చూడు. ఈ రోజు వచ్చేసి ఇక్కడ క్వీన్ మా అమ్మగారి బర్త్డే చూడు ఎంత మేకప్ వేసుకుందో. ఈరోజు మంచి స్పెషల్ డే నాకు. సో అమ్మగారి బర్త్డే ఎప్పుడు అంత మంచిగా బయట తీసుకెళ్ళి సెలబ్రేట్ చేసింది లేదు పాపం. నేను నా వర్క్ అని బిజీ, మా హస్బెండ్ వర్క్ అని బిజీ, సో అట్లా బిజీ ఉండే. ఇప్పుడైతే అట్లా కాదు, మంచిగా అమ్ముల్ని మంచి రిసార్ట్కి అయితే తీసుకెళ్తున్నాను. ఆ రిసార్ట్ మీ అందరికి తెలిసిందే. సో సంథింగ్ స్పెషల్. ఈరోజు మంచిగా అమ్ములకంతోనే ఫుల్ డే స్పెండ్ చేయబోతున్నాను. సో ఫ్యామిలీతో ఆ టైం స్పెండ్ చేస్తే ఆ కిక్కే వేరు అసలు. సో 14, 15 2 days బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. సో మంచి రిసార్ట్లో ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాము, రిసార్ట్ డీటెయిల్స్ ఏంటి, మనకి ఎంత ఖర్చు వస్తుంది, ఎట్లా ఎంజాయ్ చేయబోతున్నాము, అమ్ములు బర్త్డే ఎట్లా సెలబ్రేట్ చేయబోతున్నాము, సో అవన్నీ కూడా ఈ బ్లాగ్లో అయితే చూపిస్తాను. సో మస్తు ఫన్ ఉండబోతుంది, అస్సలు మిస్ చేయకండి. సో ఒక రిసార్ట్కి వెళ్తే ఒక ఫ్యామిలీ ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు, మన బడ్జెట్లో ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు అనేది కంప్లీట్గా అయితే చూపిస్తాను. సో హియర్ వి గో, లెట్స్ గో. అండ్ మీరు అందరు కూడా వన్ మోర్ థింగ్, ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే మా అమ్ములకి బర్త్డే విష్ చేయండి. సో అందరు కూడా అమ్ముల పాపని బ్లెస్ చేయండి. పాప అమ్ము ఇక్కడ చూడు, హాయ్ చెప్పు, మంచిగా లేచి చెప్పురా. సో మేడం బాగా బిజీ ఉంది. ఇది మా కరీంనగర్ అనమాట. సో కరీంనగర్ లోకల్ అయితే ఉన్నాము. ఎప్పుడు మా కియా షోరూమ్ ఎదురుగానే ఉంటుంది. ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేస్తూ ఉంటాను నేను. సో రైట్, ఇక్కడ నుండి మా కరీంనగర్ నుంచి జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది. లెట్స్ గో. ఇంకా మన అవుటర్ రింగ్ అంటే ఇప్పుడు మెయిన్ నాకు టెన్షన్ ఏం పట్టుకుంది తెలుసా, ఈ ఎంజాయ్మెంట్, ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అంతా పక్కకు పెడితే హైదరాబాద్లో మస్తు వర్షం పడుతుంది. అవుటర్ రింగ్ రోడ్ మొత్తం రోడ్స్ అన్ని క్లోజ్ అని చెప్తున్నారు. నాకేమో టెన్షన్ అవుతుంది. అక్కడికి వెనక మొత్తం బంద్, అవుటర్ రింగ్ రోడ్ మీకు పోరాదు అని చెప్పాలి. ఇక బిస్కెట్ అయిపోతుంది మొత్తం. సో చలో చూద్దాం. అవుట్డోర్ అంటే మేము మధ్యలో టిఫిన్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసే దగ్గర మాత్రం వీడియో అయితే ఆన్ చేస్తాను. సో చలో లెట్స్ గో. You don't know what you started, didn't come here to play. You're all up in my body, psychoactive, fade away. You don't know what you started, didn't come here to play. You're all up in my body, psychoactive, fade away. మొత్తానికైతే వుడ్లాండ్ రిసార్ట్కి అయితే వచ్చేసినాము. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ మనం టికెట్స్ ఎట్లా బుక్ చేసుకోవాలి, సో ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఎట్లా బుక్ చేసుకోవాలి, ప్రైజెస్ ఏ విధంగా ఉంటాయి, విత్ ఇంక్లూడ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కలిపి ఎలా ఉంటాయి ప్రైస్, నార్మల్గా ఓన్లీ రూమ్ అయితే ఎలా ఉంటుందో, సో అవన్నీ కూడా క్లియర్గా చూపిస్తాము. అండ్ ఒక ఫ్యామిలీ వీకెండ్లో వస్తే ఏ విధంగా ఎంజాయ్ చేయొచ్చు, అండ్ ఇక్కడ కిడ్స్కి సంబంధించిన ప్లే ఏరియా ఎలా ఉన్నాయి, సో అవన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను. స్విమ్ ఏరియా, లైక్ ఎంట్రన్స్, మనకు రూమ్స్, స్టేయింగ్, సో ఏమేమి అవైలబుల్ అన్నీ చూపిస్తాను. ప్రజెంట్ మనం పార్కింగ్ ఏరియాలో అయితే ఉన్నాము. సో ఇక్కడ మన వెహికల్ పార్క్ చేసేసుకొని చాలా వెహికల్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్ అయితే నో ప్రాబ్లం అనమాట. చాలా స్పేషియస్ ప్లేస్ ఉంది. అండ్ ఇక్కడ నుండి మనం లోపలికి వచ్చేస్తే సో ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. మీరు లైక్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో కూడా మనం టికెట్స్ అయితే ఎంట్రన్స్ అయితే అంటే ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవచ్చు. సో రూమ్కి సంబంధించిన టికెట్స్ అయితే తీసుకోవచ్చు. ఈ ఫ్లవర్ ఇక్కడ తెంపిన రండి, మనం లోపలికి వెళ్ళి రూమ్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఇది ఎంట్రీ అవుతున్నాము. సో నైస్, చాలా బాగుంది ప్లేస్ అయితే. సో చాలా కంఫర్టబుల్గా ఉంది. ఫస్ట్ మనం రాగానే ఎంట్రీలోనే లైక్ ఇక్కడ ఒక మంచి వెల్కమ్ డ్రింక్ అయితే ఉంటుంది. లైక్ ఏం డ్రింక్ ఇది, క్యాయో డ్రింక్, మసాలా కూల్ డ్రింక్. సో ట్రై చేద్దాం. మసాలా కూల్ డ్రింక్ అంట. లైక్ ఇక్కడ సారీ ఇది మసాలా కూల్ డ్రింక్ తాత. సో ఇది మసాలా కూల్ డ్రింక్, టేస్ట్ చేద్దాం ఎట్లుందో. థమ్స్అప్లో మసాలా కలిపిర్రా, ఇలా చంపేద్దాం ప్లాన్ చేసిర్రా. సో బాగుంది గైస్. మనమైతే ఇప్పుడు మెయిన్ కౌంటర్ దగ్గర అయితే ఉన్నాము. సో మనం ఇక్కడే రూమ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మనకు ఈ రూమ్స్ వచ్చేసి
స్టార్టింగ్ ఫ్రమ్ 4,000 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే మీరు ఆఫ్లైన్లో తీసుకుంటే 4,000 నుంచి స్టార్ట్ అవుతాయి రూమ్స్. ఆన్లైన్లో తీసుకుంటే మీకు బెస్ట్ ప్రైస్లో వస్తాయి. అంటే లైక్ అగోడా అట్లాంటివి ఉంటాయి కదా, వెబ్సైట్స్ నుంచి మనం ఆర్డర్ చేసుకుంటే మనం బుక్ చేసుకుంటే మనకి 2,000-2,500 నుంచి మనకు రూమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో మీకు అట్లా బెస్ట్ ప్రైస్లో వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ సిస్టమ్ ఎట్లా ఉందంటే రూమ్ను బట్టి ప్రైజెస్ మారుతూ ఉంటాయి. లైక్ హనీమూన్ బెడ్రూమ్ అని రూమ్ అని, లైక్ మనకు ఒక ఫైవ్ పీపుల్స్కి ఒక రూమ్ అని చెప్పి సూట్ రూమ్స్ అని, సో అట్లా మస్తు సో అట్లా చాలా రూమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి డే అవుట్ కూడా ఉంది ఇక్కడ. అంటే మేము వచ్చి నార్మల్ ఆడుకొని వెళ్ళాలంటే ఎట్లా రూమ్ తీసుకోకుండా ఉండడం అట్లా అంటే పర్ హెడ్ వచ్చేసి 1,500 ఛార్జ్ చేస్తున్నారు. అది వెజ్కి. నాన్ వెజ్ వాళ్ళకి మాత్రం పర్ హెడ్ 1,600 ఛార్జెస్ చేస్తున్నారు. మార్నింగ్ లైక్ కరెంట్ పోయింది, సో లంచ్ మనకి ఇందులో ఇంక్లూడ్ ఇస్తున్నారు. అండ్ వెల్కమ్ డ్రింక్ ఒకటి. అండ్ సో ఈవినింగ్ వరకు 6 వరకు మంచిగా ఆడుకొని అండ్ ఈవినింగ్ మనం ఎగ్జిట్ అయిపోవాల్సి ఉంటుంది. సో డే అవుట్కి మార్నింగ్ 9 నుంచి వెళ్ళి ఈవినింగ్ 6 వరకు మంచిగా హ్యాపీగా ఆడుకొని వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీరు రూమ్ తీసుకుంటే ఆఫ్టర్నూన్ 2 నుంచి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే 2 వరకు హ్యాపీగా అయితే స్టే చేయొచ్చు. మీకు ఎట్లాంటి రిస్ట్రిక్షన్ ఉండదు. అండ్ ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ నేను ఏ రూమ్ తీసుకున్నాను, మనకి ఎంత కాస్ట్ పడుతుంది, రూమ్ వైజ్గా అమౌంట్ చేంజ్ అవుతుందని చెప్పాను కదా. సో ఆ రూమ్స్ ఏంటి, ఎలా ఉంటాయి అవన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను రండి. సో వటికా విల్లా అని మనం ఒక 4,000 నుంచి 4 పీపుల్ అట్లా స్టే చేయొచ్చు. సో ఇది చూద్దాం, 7,000 రూపీస్ అనమాట. రండి లోపలికి వెళ్ళి చూద్దాం రూమ్ ఎలా ఉంటుందో. వావ్, చాలా స్పేషియస్గా అయితే ఉంది నిజంగా. అసలు బెడ్రూమ్లో లేదు, మంచి పెద్ద హాల్లా ఉంది. సో కంప్లీట్ ఇక్కడ మనకు సిట్టింగ్ ఏరియా ఇక్కడ చూడండి, లైక్ మంచి సోఫా ఏరియా. అండ్ మనకి ఇక్కడ మంచి కాఫీ పెట్టుకోవడానికి అన్ని కాఫీ ఐటమ్స్ అయితే ఇచ్చారు. లైక్ మంచి కాఫీ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ రండి మంచి వాటర్ పైప్ ఉంది. ఇక్కడ మంచిగా మనం అన్ని డ్రెస్సెస్ అన్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. లైక్ లాకర్ కూడా ఉంది. మీ ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసి ఇక్కడ మనం లాక్ చేసి ఇందులో పెట్టుకోవచ్చు. సో పాస్వర్డ్ ఇట్లా పెట్టేసుకొని పెట్టుకుంటే మీ పర్సనల్ థింగ్స్ చాలా సెక్యూర్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి మంచి క్వీన్ సైజ్ బెడ్ అనమాట. సో కంఫర్ట్గా అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో కంఫర్ట్గా కూర్చోవచ్చు, కంఫర్ట్గా ఉండొచ్చు. అండ్ ఒకవేళ 4 పీపుల్లో మీరు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మాలాగా వచ్చినా అండ్ ఇంకొక 2 కిడ్స్ వచ్చినా కూడా మంచిగా హ్యాపీగా పడుకోవచ్చు. సో హ్యాపీగా స్టే చేయొచ్చు. చాలా మంచి కంఫర్ట్ జోన్ అయితే ఉంది. సో ఇది 7,000 రూపీస్ రూమ్ అనమాట. చలో ఇంకా రూమ్ టూర్ కూడా వేసేద్దాం. బాత్రూమ్ టూర్ కూడా వేసేద్దాం. సో ఇది బాత్రూమ్ అనమాట, చాలా స్పేషియస్గా ఉంది ఇది కూడా. అంటే చాలామంది ఏమంటారంటే బాత్రూమ్ కూడా చూపించండి మాకు అట్లా నీట్ ఉన్నాయా లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో కంప్లీట్గా నీట్నెస్ అయితే ఉంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ గీజర్ ఉంది విత్ టవల్స్ అయితే ఉన్నాయి మంచిగా. చలో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుండి వెళ్ళి సో నెక్స్ట్ రూమ్కి అయితే వెళ్దాము. ఇది 7,000 రూపీస్ది, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో మీకు ప్రైజెస్ విత్ రూమ్స్ చెప్తే క్లారిటీగా ఉంటుంది. మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బుక్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది కాబట్టి సో అట్లా చెప్పేస్తున్నాను. చలో ఇది వచ్చేసి హనీమూన్ బెడ్రూమ్ అనమాట. ఎవరన్నా మంచిగా న్యూ కపుల్ అయితే మంచి హనీమూన్ బెడ్రూమ్కి అయితే వచ్చేసేయచ్చు. సో ఇక్కడ మీకు అనుకున్న బడ్జెట్లో చాలా తక్కువ బడ్జెట్లో దొరుకుతుంది. విత్ హాల్ ఇస్తున్నారు. అండ్ ప్రైస్ వచ్చేసి లాస్ట్లో చెప్తా. వావ్, నిజంగా కొత్తగా పెళ్ళైన కపుల్స్కి చాలా మంచి ప్లేస్ అసలు. సో బాగా ఎంజాయ్ చేయొచ్చు, మంచి హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. సో చాలా బాగుంది. లైక్ బెడ్ కూడా మనకు కంప్లీట్ డిఫరెంట్గా అయితే ఇచ్చారు, బాగుంది అసలు. ఇక్కడ 1 మోర్ సర్ప్రైజ్ ఏంటంటే సో వాష్ ఏరియా చాలా బాగా ఇచ్చారు అసలు. సో చూపిస్తానండి, ఫ్రెండ్స్ వీడియోలోకి రాకండి. సో వావ్, నైస్ అసలు. ఇది వాష్రూమా లేకపోతే దూరమా మా దగ్గరికి వెళ్తాం, ఇది వాష్రూమా లేకపోతే బెడ్రూమా, ఇంత పెద్దగా లేదు అయ్యా. సో ఇక్కడ చూడండి కంప్లీట్ సింక్ విత్ వాష్ ఏరియా. సో అన్నీ కూడా ఇచ్చారు. సో అన్నీ కూడా చాలా బాగున్నాయి. చిక్కు ఎంజాయ్ చేయండి అబ్బా, పండుగ చేసుకోండి. ప్రైస్ చెప్తానండి. ఇక్కడ మీకు మంచి ఆఫర్ ఏంటంటే మీరు ఆన్లైన్, ఇది యాక్చువల్గా అయితే ఆఫ్లైన్లో మనకు 15,000 వరకు ఛార్జెస్ పడుతుంది. అండ్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకొని వస్తే చాలా తక్కువ, ఓన్లీ 10,000కి వచ్చేస్తుంది. అండ్ చాలా బాగుంది, వర్త్ ఆఫ్ 10,000 15,000 అట్టి పుక్కట్లో పెట్టేయచ్చు. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. చలో నెక్స్ట్ టైం ఇంకొక 4,000 అనుకున్నాం కదా. సో అలాంటి ఆ రూమ్కి వెళ్ళి చూద్దాం రండి. రండిరా. లైక్ ఇప్పుడు ఇంకొక సూపర్ డీలక్స్కి వచ్చేసినాము. దీని ప్రైస్ వచ్చేసి 6,000 అనమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సో ఒక మంచి మినీ ఫ్యామిలీ వస్తే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు.
అండ్ మంచిగా హ్యాపీగా వీకెండ్స్లో టైం స్పెండ్ చేయొచ్చు. సో బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది. అయితే లైక్ ఇక్కడ మీరు ఏంటంటే ఇవన్నీ తిరిగి నేను ఎందుకు చూపిస్తున్నా, ప్రతిదానికి రూమ్స్ ప్రైస్ ఎందుకు చెప్తున్నా అంటే మీకు నేను ఫటాఫట ప్రైజులు ఎప్పుడు పోతే మీకు అర్థం కాదు. ఆఫ్లైన్ ఎంత ఉంటుంది, ఆన్లైన్ ఎంత ఉంటుందో మీకు అర్థం కాదు. క్లియర్గా చెప్తే ఈ రూమ్ ఇంత ఉంది, ఈ రూమ్ ఇంత ఉంది. మీరు ఒక 4 ఫ్యామిలీ ఉన్నారనుకోండి, నా వీడియో చూసి 4 ఫ్యామిలీస్కి ఆఫ్లైన్ అయితే ఇంత, ఆన్లైన్ అయితే ఇంత, ఇట్లా బుక్ చేసుకొని రావచ్చని మీకు క్లారిటీ ఉంటుందని ఇంత టైం తీసుకొని క్లారిటీగా అయితే చెప్తున్నాను. లాగే అనుకోకండి, కొంచెం పేషెన్స్తో చూడండి. ఇది వచ్చేసి సూపర్ లగ్జరీయస్ట్ రూమ్ అనమాట. 6000 పడుతుంది. మంచిగా 4 people ఫ్యామిలీ వచ్చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో 2 people ఫ్యామిలీ 2 కదా, సో 2 persons వచ్చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, కపుల్ లైక్ అట్లా. చలో సో ఇది వచ్చేసి మనకు వుడ్లాండ్ రిసార్ట్లో మంచి ల్యాండ్ ఏరియా అనమాట. అండ్ ఇక్కడ చూడండి కంప్లీట్గా మనకి ఏమవుతుందంటే ఈవినింగ్ టైంలో మనం అంటే రిసార్ట్కి వచ్చిన వాళ్ళు కంప్లీట్ ఈవినింగ్ మంచిగా ఆడుకోవాలనుకుంటే, ఏదైనా గేమ్స్ లైక్ క్రికెట్, ఫుట్బాల్ అట్లా ఆడుకోవాలనుకుంటే మాత్రం మీకు కిట్స్ వాళ్ళే ఇస్తారు. క్రికెట్ మీరు ఇంటికాడికి క్యారీ చేయాల్సిన పని లేదు. కిట్స్ అంటే క్రికెట్ కిట్ వాళ్ళే ఇస్తారు, లైక్ ఫుట్బాల్కి సంబంధించిన కిట్ వాళ్ళే ఇస్తారు. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అంతే. అండ్ ఇంత పెద్ద ప్లేస్ ఓన్లీ గేమ్స్కేనా అంటే కాదు, మీరు వెడ్డింగ్స్కి ఇంత పెద్ద ఏరియాలో దగ్గర ఒక 1000 people ఎబో కూర్చోవచ్చు. సో ఇంతమందికి ఇక్కడ మనం వెడ్డింగ్కి ఒక 1 day బిఫోర్ బుక్ చేసుకున్నా కూడా ఇస్తారు. అది పర్ ప్లేట్ లెక్క కౌంట్ ఉంటుంది. మీకు పైన డిస్క్రిప్షన్లో లింక్ అంటే లైక్ నెంబర్ ఇచ్చేస్తాను, డైరెక్ట్ మీరు కాంటాక్ట్ అయిపోయి మేనేజర్తో మాట్లాడేయచ్చు. అండ్ ఇక్కడ లోపల కొంచెం మనకు ప్లేస్ అయితే ఉంది, దాన్ని కూడా చూద్దాం. ఇక్కడ ఒక ఫౌంటైన్ అయితే ఉంది. ఈ ఫౌంటైన్ మనకి ఈవినింగ్ 6కి ఓపెన్ అవుతుంది. చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ ఉంటుంది చూడడానికి. సరే అండి లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇదే అన్నమాట, చాలా పెద్ద బంకెట్ హాల్ అనమాట. అమ్మ బాబోయ్ ఎంత పెద్దగా ఉందిరా. సో నిజంగా ఒక గ్రాండ్ పెళ్ళి అయితే చేసుకోవచ్చు ఇక్కడ. కంప్లీట్గా కొన్ని తరాలను పిలుచుకొని చేసుకోవచ్చు, అంత పెద్దగా అయితే ఉంది. సో బ్యూటిఫుల్ ప్లేస్, అసలు బ్యూటిఫుల్, చాలా బాగుంది. సో వచ్చేసి బయట అవుట్లుక్ అనమాట. సో అవుట్లుక్ చూడండి ఎంత బాగుంది అసలు. ఇప్పుడు చెప్పిన ఫౌంటైన్ ఇదే, ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. మీకు ఈవినింగ్ క్లియర్గా అయితే చూపిస్తాను నేను దాన్ని, ఈవినింగ్ క్లియర్గా చూపిస్తాను దాన్ని. మంచిగా లైటింగ్స్తో అదిరిపోద్ది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిసార్ట్ మెయింటైన్ చేయాలంటే కావాల్సింది మంచి స్పేషియస్ ప్లేస్. అబ్బా నాకు ఈ రిసార్ట్ని చూస్తూ ఉంటే అర్థమవుతుంది. చాలామంది వీకెండ్లో అట్లా టైం స్పెండ్ చేయడానికి, ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయడానికి, పీస్ ఆఫ్ మైండ్ కోసం వస్తూ ఉంటారు. సో దానికి చాలా బెస్ట్ ప్లేస్. ఇదేదో నార్మల్ చెప్పడానికి చెప్తున్నట్టు కాదు, నిజంగా చూడండి అసలు చెట్లు అసలు ఎంత బాగున్నాయి. అసలు గాలికి అట్లా ఊగుతూ ఉంటే, చల్ల గాలి వస్తూ ఉంటే అసలు భలే ఉంది. మా ఊర్లో ఉన్నట్టే ఉంది ఫీల్ అసలు నిజంగా. ఎప్పుడు హైదరాబాద్లో ట్రాఫిక్, పొల్యూషను, లొల్లి, పంచాయతీ, గొడవలు, ఈ అక్క అన్నీ పోని. సో మంచిగా హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు. అస్సలు లేట్ చేయకుండా వచ్చేసేయండి. మొత్తానికి మేము మనిషికి 150 రూపాయలు కట్టి డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాం. ఇక్కడ మనకు స్విమ్మింగ్ పూల్లోకి నార్మల్ డ్రెస్ అయితే అలో లేదు. లైక్ ఎట్లా అంటే నైలాన్ దుస్తులు అయితే కంపల్సరీ మ్యాండేటరీ అన్నమాట. మీరు నైలాన్ దుస్తులు తెచ్చుకోవాల్సిన పని లేదు. వీళ్ళే ఇక్కడ మనకు 150 రూపీస్కి ఒక కాస్ట్యూమ్ అని సేల్ చేస్తారు, ప్యాంట్ షర్ట్ ఇచ్చేస్తారు. అండ్ ఇక్కడ తీసుకొని ఇక్కడే పర్చేస్ చేసుకొని హ్యాపీగా స్విమ్మింగ్ పూల్లో ఆడుకోవచ్చు. అండ్ ఇప్పుడు స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో. హాయ్, ఇది చూడు స్విమ్మింగ్ పూల్ బాగా లోతు ఉంది, జాగ్రత్త. నిజమే. సో మా వాళ్ళు 2 ఎక్సైటెడ్ ఉన్నారు, ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు. అగో అంకుల్ అక్కడి నుంచి వెళ్ళి మా కోసం క్యూబ్స్ పట్టుకొస్తున్నాడు పిల్లలకి. సో అవి కూడా అవైలబుల్ ఉన్నాయి, హ్యాపీగా ఆడుకోవచ్చు. చలో నిజంగా చుట్టూ అంటే మన సరౌండింగ్స్లో వెదర్ ఎంత బాగుందంటే అద్భుతంగా ఉంది అసలు. సూపర్ అంటే సూపర్ ఉంది. మాకు తగ్గట్టు మస్తు కూల్ ఉంది వెదరు. సో చాలా బాగుంది ఇవ్వండి అసలు. పెద్ద స్విమ్మింగ్ పూల్ ఏరియా. సో రెయిన్ డాన్స్ కూడా ఉంది మనకి. సో అందులో కొద్ది ఇంట్లో కొద్ది చాలా పెద్ద, ఇంట్లో కొద్ది అటు పోవాలి. అది మీ పూల్. అది పెద్ద కోతిన ఈత కొడుతాండి చూడండి. చిన్న కోతిన ఇలా ఏరా బాలు మునగాడు ఎందుకు ముడతావు? ట్యూబే ఉంది కదా.
కిందికి పట్టరా కాలు కింది కానీ అంతుందా అంతేనా వాడు హైట్ గాడేనే ఆడు అన్న ఈత కొడుతుంది ఇది ఒక్కది కాలు కింద దీని కూడా అన్నయ్య కింద కింద కాలు పెట్టినా అన్న కింద కాలు పెడతామా ఈయనే ఉన్నాయి ఏడవకు ఇది పట్టుకో ఇది పట్టుకో దీన్ని పట్టుకో ఏ నువ్వు మంచిగా ఈత కొట్టినావు కదా అక్కడ స్విమ్మింగ్ పూల్లో అప్పుడు పొట్టు దూకినావు కదా మర్చిపోయినావు కదా చిన్నడేగా దూకు వద్దాన ఉనిపోతావు 5 ఇంచట చెప్పు ఇక ఆలడంలా మంచి ఈత కొడుతున్నారు మస్తుంది వెదర్ అయితే నాకేమో అలా దిగుదమంటే చల్లగా ఉన్నాయి వాటర్ ఒకసారి దుక్కు తన్నిపోతాయి అనుకోర్రి ఈతనమ్మ ముక్కులకు నీళ్ళు పోతే ఘోరం ఖరాబ్ అవుతుంది హెల్త్ తెలుసా ముక్కులకు నీళ్ళు పోతే సో ఈత మారరాదు గీడాకు మునిగినా అమ్మతో ఇక్కడ దాకా వచ్చిన నీళ్ళు లాస్ట్కి కొంచెం గింతే కొసేన్లాలనే కింద ఆ కొసేలు గింతే అనే కింద ఆ విడిచిపెట్టిన అంటే కథ మునిగిపోతా వీడు చూడు ఎక్కడికి బయటలో పాడలేదు అసలు చిన్న పొరంలో దాంట్లో అయిపోవాలని వ్యూ నీ అబ్బా ఘోరంగా ఉంది స్విమ్మింగ్ పూల్ ర్యాంప్ ఉంది అసలు ర్యాంప్ అట్లా 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 జంప్ పట్టుకొని ఉన్నా కదా కింద కాళ్ళు ఒక్కసారి మా అమ్మగారి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూద్దాం ఇగో పైన చేతులు ఇచ్చిపెట్టి కింద కాళ్ళు కొడుతుంది ఒక్కసారి మా అమ్మగారి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి అది అమలుగా ఇచ్చిపెడుతున్నా ఉన్నదే నేను ఆఫీస్ బయటకున్నా ఇది అది కూడా ముంచుతట్టుంది నన్ను ఆగే పోరుకున్నారు ముక్కు మూత అక్కడ బయటకు దాన్ని కూడా ముంచుతారు వీళ్ళిద్దరు అడవి కూర ఇదొక కిడ్స్ పూల్లో ఆడుతున్న యాక్చువల్గా నేను ఇది వచ్చేసి నార్మల్గా మనకు పెద్దవాళ్ళకి సంబంధించిన పూలు అనమాట అది కొంచెం లోతుంది బాగా అందుకనే వచ్చి పోరాళ్ళ పూలు ఆడుతున్నాను ఫ్రెండ్స్ కాపాడండి ఫ్రెండ్స్ సో గాయ్స్ 6 అయిపోయింది స్విమ్మింగ్ పూల్ అయితే క్లోజ్ అయిపోయింది ఘోరంగా సరిపెడుతుంది వెళ్తున్నాం గాయ్స్ లోపలికి వెళ్ళి డ్రెస్ చేసుకొని అప్పుడు మీట్ అవుదాం బాయ్ సో ఈ రూమ్లన్నీ చూపించి మీకు బోర్ కొడుతుందని చెప్పేసి సో రూమ్ చూపించడమే మానేసిన సో రూమ్స్ అయితే బాగున్నాయి అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి మా పాప బర్త్డే ఈరోజు పాప కోసం ఇక్కడ మేము కేక్ అయితే ఆర్డర్ పెట్టినాము ఇక్కడ రెస్టారెంట్ ఉంటుంది సో ఈ రెస్టారెంట్లో ఫుడ్ విత్ ఏమంటారు కేక్ అయితే ఆర్డర్ చేసేసినాము మనకైతే కేక్ అయితే వచ్చేసింది సో చలో ఆ కేక్ అయితే చూద్దాం రండి లైక్ హియర్ ఈజ్ అ కేక్ హ్యాపీ బర్త్డే ధృతమ్మ కట్ ద కేక్ హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు ధృతమ్మ హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ సో ఇక్కడ ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయని చెప్పినాం కదా సో బ్యాక్గ్రౌండ్లో ఇండోర్ గేమ్స్ అన్నమాట సో ఇది కంప్లీట్గా నైట్ వ్యూ అసలు నైట్ వ్యూలా లేదు ఇది కంప్లీట్ డే వ్యూ లాగానే ఉంటుంది ఆల్మోస్ట్ చాలామంది స్టాఫ్ ఉంటారు కంప్లీట్ సెక్యూర్ ఉంటుంది మంచిగా హ్యాపీగా ఫ్యామిలీతో సో టైం స్పెండ్ చేయొచ్చు సో ఇక్కడ నుండి మన లోపలికైతే వెళ్ళిపోదాం సో ఇవన్నీ హాల్స్ ఉంటాయి అన్నమాట సో కంప్లీట్ సెక్యూర్ అంతా బయటనే నడుస్తున్నా సో చాలా బాగుంది అరే అండ్ 7 అయిపోతుంది కదా కంప్లీట్గా డిన్నర్ చేసేసి ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసుకొని బజ్జి ఉందాం అనుకున్నా ఇక్కడ చూడండి ముందు ఇట్లా రోడ్ ఉంటుంది అసలు నడుచుకుంటూ వెళ్ళాలి మా రూమ్కి వెళ్ళాలంటే సో దే వాజ్ గోయింగ్ ఆల్రెడీ ఈ క్షణంలో నువ్వే పక్కన ఉంటే చాలు ఈ క్షణంలో క్షణం యుగం అవుతోంది నాకు
చీకట్లో ఒక్కదాన్ని వెళ్తున్నాను ఫ్రెండ్స్. చాలా భయంగా ఉంది ఫ్రెండ్స్. ఏం భయపడాల్సిన లేదు ఫ్రెండ్స్, చాలా మంచిగా అన్ని రూమ్సే. సో అందరు ఇక్కడే ఉంటారు. మాకు మెయిన్ సెంటర్లు ఇచ్చారు రూమ్. ఇవి అందరు కోటేస్ అని మా రూమ్కు, ఇది మా రూమ్, ఈ చుట్టూ ఇవన్నీ కోటేస్ అనమాట. సో అన్ని రూమ్స్ ఆల్మోస్ట్ అన్నీ ఫుల్ఫిల్ అయిపోయినాయి. అక్కడ ఏమైందంటే ఓన్లీ మేమే లేట్ వచ్చాము ఫ్రెండ్స్. అంటే ఇది వీక్ డేస్ అయినప్పటికీ కూడా చాలామంది చాలా పనులు మానుకొని వచ్చి ఉండారు ఫ్రెండ్స్. సో ఇది లాన్ అనమాట. సో ఇక్కడ కూర్చుందాం మనం. లైట్గా చిన్నగా వర్షం పడుతుంది, నా కెమెరా దొబ్బి పెడుతుంది. సో అది మ్యాటర్. ఆహా, ఇది కదా జిందగీకి కావాల్సింది. ఇంకేముంటుంది ఫ్రెండ్స్, అప్పుడప్పుడు లైఫ్లో ఇట్లాంటి పీస్ఫుల్ అయిన నత్తనేది పీస్ఫుల్ అయిన టైమ్స్ని ఒంటరిగా గడపాలి. సో చాలా బాగుంది బాబా, ప్రశాంతమైన కాటేజ్ రిసార్ట్, వుడ్ల్యాండ్ రిసార్ట్ బాగుందబ్బా, చాలా పీస్ఫుల్ ఉంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో అందరికీ గుడ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ మనమైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. సో లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి సో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. బ్రేక్ఫాస్ట్ ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది మనకి. అండ్ హీవి గో. మనకి బ్రేక్ఫాస్ట్లో బఫెట్ అయితే ఇస్తారు. బఫెట్లో కావాల్సినంత ఫుడ్ అయితే తినొచ్చు. ఇక మా షేగడ్ అయితే నైట్ నుంచి వెళ్ళి మస్తు అడుగుతున్నాడు ఫుడ్. అసలు వాడికి ఆకలి అవుతుంది. నైట్ వాడికి ఫుడ్ వచ్చేసరికి వాడు పడుకున్నాడు మంచిగా. స్విమ్మింగ్ పూల్లో ఫుల్ ఆడి అలసిపోయాడు. సో చలో మీకైతే మంచి బఫెట్ అయితే చూపిస్తాను. సో రైట్, మెనూ అయితే చూపించేస్తాను. మంచి మెనూ వచ్చేసి సో బఫెట్కి అయితే వచ్చేసాం. మార్నింగ్ టైంలో మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో సో బఫెట్ అయితే ఇస్తున్నారు. కంప్లీట్గా అన్ని ఐటమ్స్ అయితే కవర్ అవుతున్నాయి ఇందులో. సో ఏమేమి ఉన్నాయి అన్నీ క్లియర్గా చూసుకుంటూ వెళ్దాం. మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో పొద్దున్న లేవగానే మంచి కాఫీ, టీ, లేదంటే ఫ్రూట్స్ తినే వాళ్ళకు ఫ్రూట్స్, బ్రెడ్స్ తినే వాళ్ళకు బ్రెడ్స్. మావాడు మొత్తం పాష్గా రెడీ అయ్యిండు. మావ స్టార్ట్ వేసిండు. ఇంకా నెక్స్ట్ మేము చీరాలు వెళ్తున్నాం. నెక్స్ట్ బ్లాగ్ చీరాలు వస్తుంది, రాకుండా పోతుంది. సో ఇలా ఆల్రెడీ గిన్నెలు పట్టుకొని రెడీ ఉన్నారు. చలో పోరు అడకపోరు ఇక. సో హియర్ ఈజ్ అ బ్రెడ్ టోస్టెడ్ అండ్ సో జాము, బటర్, ప్లేట్ నానబెట్టేస్తుంది దీనికడ పెట్టి. సో మనం కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువ కాబట్టి 2 పప్పాయ ముక్కలు, తెల్ల పప్పాయ అండ్ నల్ల పప్పాయ, ఎర్ర పప్పాయ. రైట్, ఎర్ర పప్పాయ టేస్ట్ చూద్దాం. సో ఇక్కడ మనకు మంచి ఇదేంటంటే వాటర్ మిలన్ జ్యూస్. సో ప్యూర్ వాటర్ మిలన్. అమ్మో ఇట్రా, వాటర్ మిలన్ జ్యూస్ కావాలి. అమ్మో వాటర్ మిలన్ జ్యూస్ తీసుకెళ్ళి కింద పడే వాటర్ మిలన్ జ్యూస్ కంప్లీట్ చేయి. సో హియర్ ద వాటర్ మిలన్ జ్యూస్ అనమాట. ఇది ఎర్లీ మార్నింగ్ జ్యూసెస్ తాగే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. లేదు కొంచెం క్యాలరీస్ ఎక్కువ అవుతాయి అన్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. సో ప్యూర్ వాటర్ మిలన్ జ్యూస్. అండ్ ఇక్కడ మార్నింగ్ కొంతమందికి లైక్ కెలాక్స్ కానీ చాకోస్ కానీ తినే అలవాటు ఉంటుంది కదా. సో ఇట్లా చాకోస్ కలెక్ట్ చేసుకొని సో ఇక్కడ కప్స్ ఉంటాయి, ఇందులో కలెక్ట్ చేసుకొని మిల్క్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు ఈ ఫ్రూట్స్ చెత్త చెమ్ముడు ఫ్రూట్స్ తర్వాత ప్లేట్ పట్టుకొస్తారు. సో ఇక్కడ మీరు చూపిద్దాం, ఫస్ట్ చూపించుకోవడం పెట్టుకునేందుకు. సో ఇడ్లీ విత్ మంచి చట్నీ అవుతుంది. సో ఇక్కడ మంచి ప్యూర్ గట్టి చట్నీ అనమాట. సో చట్నీ అవుతుంది. అండ్ అగైన్ ఇక్కడ మనకు ఒకవేళ మీకు ఇడ్లీ తినాలనిపించదు అనుకో, మంచి ఇక్కడ వడలు అయితే ఉన్నాయి. సో మీరు వడ అట్లా తీసుకోవచ్చు. సో ఇట్లా తీసుకోవచ్చు. సో ఇది వేడి వెళ్ళిపోతుంది కాబట్టి క్లోజ్ చేస్తాం. క్రిస్పీనెస్ పోద్ది. అండ్ సో ఇక్కడ అదేంటో నాకు తెలియదు, నన్ను అడగకండి. అండ్ ఇక్కడ కొంచెం ఆలు కుర్మా కర్రీ ఇలా పెట్టే విత్ పోహా. సో మంచి పోహా పల్లీలతో బాగా చేశారు.
అండ్ ఎవరన్నా ఇవన్నీ తినే అలవాటు లేదు, కొంచెం సలాడ్స్ తినే అలవాటు ఉంటే సో ఇక్కడ మంచిగా సలాడ్స్ కూడా ఉన్నాయి, లైక్ బ్రోకలీ అట్లాంటివి యాడ్ చేసి పెట్టినారు. అండ్ ఇక్కడ ఎగ్స్ అయితే ఉన్నాయి, మంచిగా మార్నింగ్ టైం ఎగ్స్ కూడా తీసుకోవచ్చు. లేదు మార్నింగ్ టైంలో మనం ఇవేం తీసుకోము, జస్ట్ టీ కాఫీ తీసుకుంటామంటే మనకి టీ కాఫీ మిల్క్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ 2 ఆప్షన్స్ ఇస్ దేర్, నథింగ్ ఈజ్ దేర్, జస్ట్ ఎంటీ. చలో, సో ఇది మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. చలో ఈ బ్రేక్ఫాస్ట్లో నేనేం తింటానో చూపిస్తాను రండి. చలో, సో బ్రేక్ఫాస్ట్ అయితే సర్వ్ చేసేసుకున్నాం మేమే, బఫెట్ కాబట్టి ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ అయితే కవర్ చేసినాము. చలో మా వాళ్ళు ఏం తింటారో చూపిస్తాను. అమ్మో ఏం తింటున్నారా? ఎగ్స్ తింటున్నావు దొంగవి. శ్రావణ మాసం డుమ్మ కొట్టేసింది అమ్మగాడు. చలో శ్రై, నేను ఇడ్లీ వడ తింటున్నా. వెరీ గుడ్, మై లెక్కలవి ఇవి. ఇగో అక్కడ పడ్డమ్మ మొగుండి మింగిందట. ఇక ప్లేట్ బఫెట్లో ఉన్నాయని ప్లేట్ నింపేసింది మా ఆయన. సింపుల్, 2 వడ, 2 ఇడ్లీ, 2 పూరి, 2 బ్రెడ్, జస్ట్ అంటే ఒక్క రౌండ్ కాదు, ఇంకొక రౌండ్ కూడా బ్యాలెన్స్ ఉంది అక్కడ, మళ్ళీ ఒక రౌండ్ రిపీట్ చేస్తారు. సో ఇవన్నీ మనతో కాదు కాబట్టి జస్ట్ సింపుల్గా, సో ఇది మన డైట్ అన్నమాట. ఫుడ్ ఆయిల్ అయిపోయింది అది. సో బ్రోకలీ, ఎస్ బ్రోకలీ అయితే నేను సర్వ్ చేసుకున్నాను. సో మార్నింగ్ బఫెట్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాము. సో ఇక్కడ నుంచి మనం రూమ్కి అయితే వెళ్ళిపోదాము. రూమ్కి వెళ్ళిపోయి సో అక్కడ మనకు రూమ్కు దగ్గరలో కొంచెం ఇండోర్ గేమ్స్ అయితే ఉన్నాయి, సో అవి కూడా చూపించేద్దాం. పడుతుంది మాకు కావాలట. సో గాయస్ ఇక్కడ మనకు మినీ ల్యాండ్ ఏరియా కూడా ఉంది. సో మంచిగా పిల్లలు మంచిగా ఆడుకోవడానికి చిన్న ప్లేస్ అయితే, చిన్నది చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చిన్న చిన్న బర్త్డేస్ అయితే జరుపుకోవచ్చు. చిన్న బర్త్డేస్ అంటే చిన్నవి కాదు నాయన, దగ్గర కొన్ని 100 మంది కూర్చొని చేసుకునే ఫంక్షన్ హాల్ అయితే ఉంది. ఆ ఓపెన్ ప్లేస్ లాగా అయితే ఉంది. సో వెనకాల కనిపిస్తుంది కదా, సో ఇదంతా కూడా అదే ప్లేస్ అనమాట. హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే మా వాళ్ళతో మస్తు ఆడుతున్నా. ఫుట్బాల్ తండ్రా ఓకే గాయస్, మొత్తానికైతే చెక్అవుట్ చేసేసాము. సో అక్కడ కార్డు ఇచ్చేసాం, మా లగేజ్ అంతా తీసుకొని సో వెళ్ళిపోతున్నాము. ఓకే గైస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. గైస్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, జై హింద్.